బహుశా టై బెల్ట్ రోజు అనుకుంటా. మరి ఈ టై బెల్ట్లతో పాటు మన పిల్లలకి మనకి ఈ ఐడి కార్డు కూడా ఉంటే చాలా బాగుంటది అన్న ఆలోచనలో వెంటనే మరి సంపత్ సార్కి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఒక డోనార్ ఉన్నారు సార్, నేను ఆ డోనార్ ద్వారా తప్పకుండా మన 200 మంది పిల్లలకి ఖచ్చితంగా నేను ఈ ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేపిస్తా సార్ అన్నారు. మరి సారు నిజంగా మనసు మార్చుకొని వారు ఆ డోనారు సరే పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు, కానీ సార్ ఏం చేశాడంటే వెంటనే లేదు సార్ అదేదో నేనే చేస్తున్నా, నేనే ఆ డోనార్గా నేనే ఆ పిల్లలకి ఇవ్వాలని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి సారు స్వతహాగా సుమారుగా 10,000 రూపాయలతోటి మా పిల్లలందరికీ కూడా ఐడి కార్డ్స్ని అడిగిన వెంటనే సారే మరి సారి చేతుల మీదుగా మరి సార్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి నిజంగా ఇలాంటి కార్యక్రమాలలో మన సంపత్ సార్ చాలా ముందుంటాడు. ఖచ్చితంగా గతంలో కూడా కొన్ని కార్యక్రమాలలో స్వచ్ఛందంగా సార్ ముందుకు వచ్చేసి పిల్లల శ్రేయస్సు దృష్ట్యా, పిల్లల అవసరాల దృష్ట్యా వెంటనే స్పందించేటువంటి వాళ్ళలో మన సంపత్ సార్ ముందుంటాడు. ఒకసారి సంపత్ సార్కి మరొకసారి పాఠశాల తరఫున మరి అందరి తరఫున మరి ప్రత్యేకంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకొకటి కూడా మిగిలిపోయి ఉన్నది, మీకు తెలుసు మనకి టై ఉన్నది, బెల్ట్ ఉన్నది, తర్వాత ఐడి కార్డు ఉన్నది, కానీ షూలు లేవు. ఇక ఒక మిగిలిపోయింది షూలే. ఈ షూల విషయంలో కూడా తర్జన పడతా ఉన్నాం. ఖచ్చితంగా షూలను ఏ రకంగానైనా మన పిల్లలందరికీ ఇప్పించాలనేటువంటి ఆలోచనలో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా తక్కువ రోజులలోనే మరి ఎవరైనా ఇంకా డోనార్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీ అందరికీ కూడా తక్కువ ముందు మీకు షూస్ కూడా అందేటట్లుగా చూసే బాధ్యత సమిష్టిగా మా టీచర్లు అందరం కూడా తీసుకుంటామని చెప్పేసి మరి మీ అందరికీ చెప్తూ చిన్నారులంతా కూడా హాయిగా మరి చాలా మందికి ఈ బెల్టులు పెట్టుకోవట్లేదు. మరి బెల్టులు తప్పనిసరి చూడండి. ఐడి కార్డ్స్ సివిల్ డ్రెస్ రోజు కూడా ఐడి కార్డ్స్ వేసుకొని రావాలి. యూనిఫామ్ రోజు తప్పనిసరి ఉండదు, సివిల్ డ్రెస్ రోజు కూడా ఐడి కార్డుని ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇప్పుడు క్లాస్ టీచర్లు అందరికీ మరి మీ క్లాసులోకి వెళ్ళిన తర్వాత మీ క్లాస్ లీడర్స్